ఓ 4 ఏళ్ల పిల్లాడు సరదాగా ఆడుకుంటూ రైలు ఎక్కేశాడు. ఆ పిల్లాడు దిగక ముందే ఆ రైలు వెళ్ళిపోయిన ఆ రైలు ఎన్నోసార్లు ఆ స్టేషన్లో ఆగింది. కానీ ఆ పిల్లాడు మాత్రం అందులో నుంచి దిగలేదు. కట్ చేస్తే 32 ఏళ్ల తర్వాత ఓ రోజు అదే స్టేషన్లో ఆ 4 ఏళ్ల పిల్లాడు 36 ఏళ్ల వ్యక్తిగా ఎదిగి అడుగుపెట్టాడు. 4 ఏళ్ల నాడు తల్లిదండ్రుల వేలు వదిలి తప్పిపోయిన ఆ కొడుకు మళ్లీ తన వారిని వెతుక్కుంటూ తిరిగొచ్చాడు. దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తన సొంత వారిని కలుసుకున్నాడు. ఇదేదో పాత సినిమా కథ కదా, సినిమా పేరంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇది సినిమా కానే కాదు, కథ అంతకన్నా కాదు. హృదయాలను భావోద్వేగాలతో బరువెక్కించే ఒక రియల్ స్టోరీ. మూవీకి ఏమాత్రం తక్కువ కాలేదు. అనేంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ సినిమాటిక్ ట్విస్టులతో అల్లుకున్న ఈ నిజ జీవితపు కథ జరిగింది ఎక్కడో కాదు, ఏపీలో కర్నూలు జిల్లా ఆదోనిలోనే. ఆదోనిలోని వెంకన్నపేటకు చెందిన జనార్దన్ దంపతులకు 3 పిల్లలు. వారిలో వీరేష్ ఒకరు. అది 1992. అప్పుడు వీరేష్కు 4 ఏళ్లుంటాయి. ఆ సమయంలో కుటుంబం అందరూ కలిసి వేరే ఊరెళ్తున్నారో లేక పుణ్యక్షేత్రానికని బయలుదేరారో తెలీదు. రైల్వే స్టేషన్కు వెళ్లారు. వాళ్ళు ఎక్కాల్సిన రైలు వచ్చే గ్యాప్లో స్టేషన్లోనే పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆడుకుంటూ వీరేష్ పొరపాటున వేరే రైలు ఎక్కేశాడు. ఊహ తెలియని వయసు, ఆడుకుంటూ ఏదో రైలు ఎక్కేశాడు. కాసేపటికి తన వాళ్ళెవ్వరూ కనిపించలేదు. చుట్టూ ఎప్పుడూ చూడని ముఖాలు. ఏడుపు లంకించుకున్నాడు. అప్పటికే రైలు పరుగులు తీస్తోంది. కట్ చేస్తే ఇక్కడ ఆ పిల్లాడి కోసం తల్లిదండ్రులు స్టేషన్ అంతా వెతికారు. అక్కడున్న రైళ్లు కూడా వీలైనంత వరకు జల్లెడ పట్టారు. ఆ పసివాడు ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో తెలియక ఆ తల్లిదండ్రులు అనుభవించిన నరకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు బిడ్డ జ్ఞాపకాలు గుండెలను పిండేస్తుంటే ఆ కుటుంబం అనుభవించిన ఆవేదన అంతా ఇంతా కాదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు నానమ్మ, రామాంజనమ్మ తమ బిడ్డ ఆచూకీ కోసం ఎంతగా తప్పించి ఉంటారో వాళ్ళు కార్చిన కన్నీళ్లకు మాత్రమే తెలుసు. వీరేష్ తల్లి బిడ్డ కోసం చూసి సోలాపూర్కు వెళ్లిపోయింది. తండ్రి జనార్దన్ కూడా బిడ్డ ఆచూకీ తెలుసుకోకుండానే 1997లో కన్నుమూశారు. మరోవైపు 4 ఏళ్ల వయసులో తప్పిపోయిన వీరేష్ చెన్నైకి చేరుకున్నాడు. రైల్లో ఏడుస్తూ కూర్చున్న వీరేష్ను రైల్వే పోలీసులు చేరదీశారు. ఆ వయసులో తల్లిదండ్రుల వివరాలు చెప్పలేని వీరేష్ను 1994 ఫిబ్రవరి 8న అక్కడే ఒక బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. కొంతకాలానికి చెన్నై నుంచి ముంబై వెళ్లిన వీరేష్ అక్కడే ఒక అనాథాశ్రమంలో చేరాడు. ముంబైలోనే చదువుకొని అక్కడే ఒక బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఊహ తెలియని వయసులో అందరూ ఉన్న అనాథగా మారిన వీరేష్ ఒంటరిగానే దశాబ్దాలు గడిపేశాడు. తానే ఓ భాగస్వామిని వెతుక్కొని పెళ్లి చేసుకుని ఓ ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. 2 పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. మనుషులతో విధి ఎప్పుడు ఎలాంటి ఆట ఆడిస్తుందో తెలియదు కదా. తనలో ప్రవహిస్తున్న రక్తం తాలూకు మూలాలు, ఎక్కడో అడుగున పడిపోయిన తన కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాల ఊట 32 ఏళ్ల తర్వాత ఉబికి వచ్చింది. తన మనసు పొరల్లో పదిలంగా దాగి ఉన్న సొంత ఊరు ఆదోని, తల్లిదండ్రులు, నానమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మరీ ఆ జ్ఞాపకాల ఆసరాగా తన బంధాలను వెతుక్కుంటూ మళ్లీ ఆదోని బాట పట్టాడు వీరేష్. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెతకాలి, ఎవరిని అడగాలో తెలియని వీరేష్ తన కుటుంబ సభ్యుల జాడ కోసం ఆదోని సబ్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తుతో అధికారులు కూడా ఆశ్చర్యపోయి వీడిపోయిన ఈ బంధాన్ని కలిపేందుకు నడుం బిగించారు. విచారణ చేపట్టిన అధికారులు చివరకు వీరేష్ మేనమామ జగదీష్ను గుర్తించారు. కర్నూలు పట్టణం శివారులోని సుగిరెడ్డిపల్లెలో ఉంటున్న జగదీష్ను వీరేష్ గురించి అడిగినప్పుడు వీరేష్ తమ బంధువేనని తెలిపాడు. జగదీష్ తెలిపిన వివరాలు, రైల్లో చేరదీసినప్పుడు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు పత్రం, వీరేష్ చెప్పిన విషయాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని విచారించిన అధికారులు వీరేష్ జగదీష్ బంధువేనని నిర్ధారించారు. ఇంకే ఉంది, సబ్ కలెక్టర్ నిర్ధారణతో వీరేష్ తన మేనమామ జగదీష్ చెంతకు చేరుకున్నాడు.
దశాబ్దాలుగా దూరమైన రక్త సంబంధం ఆనంద బాష్పాలతో మళ్ళీ ఒక్కటైంది. తమ పిల్లోడు తిరిగి రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేనప్పటికీ తనకు అన్నీ తానై తోడుగా ఉంటామని వీరేష్ మేనమామ, మేనత్త ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. 32 సుదీర్ఘ విరామం తర్వాత ఒక కుటుంబం తిరిగి ఒక్కటైన ఈ ఘటన ఎన్నో గుండెలను తడిచేసింది. మానవ సంబంధాల మాధుర్యాన్ని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. మరి సినిమాను మించిన ఈ నిజ జీవిత కథపైన మీ అభిప్రాయం ఏంటి? కమెంట్లో చెప్పండి.